అభిమానంలో అబద్ధం కూడా ఉంటుందా? ఉండదు, ఉండకూడదు. కానీ బాబాయ్ మన మీద చూపిస్తున్న అభిమానం అబద్ధం నందిని. ఏం డాక్టర్ ఇది? నా చెల్లెలు కోమా నుంచి బయటపడింది, ఇంకే ప్రాబ్లం లేదు అనుకుంటే ఇలాంటి ప్రాబ్లం వచ్చిందంటే. ఈయన నా భర్త. మళ్ళీ ఇలా ఈయన్ని పట్టించుకోకుండా నీ ఇష్టానికి ప్రవర్తించవంటే బాగుండదు. ముందు ఈయనకివ్వు. నాగబంధం అంటే సామాన్యుల బంధాన్ని విడదీయలేరు. పూర్వీకులు ముఖ్యమైన విలువైన సంపదని, సమాచారాన్ని దాచాలనుకున్నప్పుడు నాగబంధంతో కట్టడి చేసేవారు. మా కష్టాలు తీర్చేదారి అదే అయినప్పుడు అక్కడికి వెళ్లి చావో బతుకో తేల్చుకోవడం తప్ప నేను చేయగలిగిందేముంది స్వామి? నేను నెల తప్పడం వల్ల అయిన వాంతులు. యామిని, నా చెల్లెలతో ఇలాగైనా మాట్లాడేది? అసలు తనేమడుగుతుందో విన్నారా? ఆ తంత్రగాడు ఏం చెప్పాడు? ఆ 2 నక్షత్ర బలాలు ఒకే చోట ఉండటం వల్లే కదా మనకిబ్బంది. వాడు చెప్పినట్టు ఆ నక్షత్రాలను విడదీద్దాం. గెహచారం, ఆచారం, మాచారం, మా మంత్రస్వామి, మా మల్లి తల్లి కుర్రో కుర్రు. ఈ ఊరుకు తూర్పు పక్క పొలిమేరలో మైసమ్మ దేవర గుడి ఉండాది తల్లే. సాములు నిద్రలేచే గడియల్లో ఆ గుడికాడికి పోయి గుడి చుట్టూ 9 ప్రదక్షిణలు చేయాలే తల్లి. ఆ తల్లికో దండం పెట్టుకుని వచ్చావంటే కట్టాలన్నీ ఇల్లొదిలి పారిపోతాయే తల్లి. ఉదయాన్నే వెళ్ళాలా? పొద్దు పొడిశాక తల్లే. తొలికోడి కూయికి ముందు బెమ్మ ముహూర్తం అంటారు కదా తల్లి. ఆ జామును పోయి తొలి పూజ చేయాల తల్లి. ఆ పూజ ఎవరితో చేయించమంటారు? ఇంటి ఆడపడుచు ఎవరైనా చేయొచ్చు తల్లే. నేనే ఈ ఇంటి ఆడపడుచుని. అట్టయితే నీ చేతులతో నువ్వే చెయ్యి తల్లి. కానీ ఒక్క మాట, పూజ పూర్తయ్యేదాకా 3వ కన్ను చూడకూడదు. 3వ మనిషికి విషయం చెప్పకూడదు. చెబితివా నీ కట్టం నీళ్లలో పోసినట్టే. లేదు కొయ్యదరా, ఎవరికి చెప్పను. మా కుటుంబం కష్టాలు తీర్చడానికి నేను ఏమాత్రం చెయ్యలేనా? మనసున్న తల్లివి నువ్వు, నీ ఇల్లు సల్లగుండాల తల్లే. అడగకుండానే ఇంత సాయం చేశారు, ఏవిమ్మంటారు? ఇప్పుడేం వద్దు తల్లే. నీ కట్టం తీరిన పొద్దు నేనే వస్తా. ఓ జత బట్టలు పెట్టి 516 చేతిలో పెట్టు చాలు. కుర్రో కుర్రు, కుర్రో కుర్రు. జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను. అంబ పలుకు, జగదంబ పలుకు. ఏంటమ్మా నందిని, ఆ కోయిదర్తో అంతసేపు మాట్లాడావు? అది మనేంటి? ఏం లేదు మావయ్య, మనింటి గురించి ఏదేదో చెప్తుంటే అవన్నీ మాకు తెలుసులే, మా మావయ్య చూస్తే అరుస్తారు, వెళ్ళమని పంపించాను. అవునా? సర్లే అమ్మా, చాలాసేపు మాట్లాడాడు కదా, ఏం చెప్పాడా అని అడిగాను అంతే. అయినా మన గురించి తనేం చెప్తాడులే మావయ్య. మన గురించి మనకు తెలియకపోతేనే కదా. అవునవును, అంతే కదా. మావయ్య, ఇక్కడికి మైసమ్మ తల్లి గుడి ఎంత దూరంలో ఉంది? మైసమ్మ గుడా? మంచి రోజుల దగ్గర ఉంటుందమ్మా. ఎందుకు? ఏం లేదు, నేనిప్పటి వరకు ఆ అమ్మవారి గుడికి వెళ్ళలేదు, వెళ్ళొద్దామని. అవునా? మంచి రోజుల దగ్గరకు వెళ్ళి ఎవరిని అడిగినా చెప్తారమ్మా. సరే మావయ్య. వెళ్తావే, నువ్వు తప్పకుండా వెళ్తావు. నువ్వు వెళ్ళాలనే కదా ఇంత ప్లాన్ చేసింది. నెక్స్ట్ గేమ్ ఏంటో నేను ప్లాన్ చేస్తాను. మామా, ఏంటలుడు అంత హుషారుగా ఉన్నావు? మామా, మన ప్లాన్ వర్కౌట్ అయింది. అవ్వాలనే కదా అల్లుడు వేస్తాం. ఇంతకీ ఏమంటుంది? కోయిదర మనం చెప్పినట్టు చెప్పాడు. వాడి మాటలు అది నమ్మింది. అది నమ్మిందని నమ్మకమేంది? ఏందమ్మా మాట్లాడుతున్నావు అంటే,
ఏం లేదు మావయ్య అంటూ నా దగ్గరే నిజాలు దాచిపెట్టింది. అబ్బా పర్వాలేదే, మెరక వీధికి దారేదంటే దొడ్డు వాకిలు చూపించిందని మనం చెప్పించిన కథనే మన దగ్గర దాచిందా. అది నాకే చెప్పలేదు అంటే ఇంట్లో కూడా ఎవ్వరికీ చెప్పదు. మనకు కావాల్సింది అదే కదా. మొత్తానికి దాన్ని ఒంటరిగా గుడికి రప్పించడానికి ఏర్పాట్లు చేశాను మామా. ఇక అటు నుంచి అటే దాన్ని తంత్రగడికి అప్పగించాలి. గుమ్మానికి కట్టిన గుమ్మడికాయ ఎటూ పోదని అది మనల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళదు. ముందా గుడి దగ్గర చేయాల్సిన ఏర్పాట్లేవో చూడు. మామా, ఇంత తొందరగా దాన్ని ఇంట్లోంచి బయటికి పంపించగలవని అనుకోలేదు మామా. ఆ శకుని పాచికలకి ఈ శకుని ప్లాన్స్కి తిరుగుండదల్లుడు. నందిని, ఒంటరిగా కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు వదినా. ఇంకా భోజనం కూడా చేసినట్లేదు. పద భోంచేద్దు గాని. ఆకలిగా లేదు వదినా. నేను తింటానులే, నువ్వు వెళ్ళి తిను. ఏమైంది నందిని? మనిషివి అదోలా ఉన్నావు, భోజనం కూడా వద్దంటున్నావు. నిజంగా ఏం లేదు వదినా. ఏదైనా ఉంటే నీకు చెప్పనా? నిజంగా ఏం లేదుగా. లేదు వదినా, నువ్వు వెళ్ళి భోంచేయ్, నేను తర్వాత భోంచేస్తాను. సరే, త్వరగా వచ్చి భోంచేయి. టైం కాని టైంలో తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. దాన్ని గుడికి రప్పించడానికి ఏర్పాట్లు జరిగిపోయాయి. మూడో కంటికి తెలియకుండా రాత్రి 3:30కి అది గుడికొస్తుంది. ఆ సమయంలో నరమానవుడు అనేవాడు ఎవడు ఉండడు కాబట్టి మీకు అడ్డం ఉండదు. అది గుడికి రాగానే దాన్ని జాగ్రత్తగా కిడ్నాప్ చేసి అటు నుంచి అటే ఊరి చివర మర్రిమానం దగ్గరున్న గుట్టల్లో ఉండే ఆ తంత్రగాడికి దాన్ని అప్పగించండి. అలాగే, ఇక మీరు ఆ అమ్మాయి గురించి మర్చిపోండి. మేం మర్చిపోతాం సరే, మీరు ఈ రాత్రి మందేసి మర్చిపోయారనుకో మా పరిస్థితి తారుమారవుద్ది. చచా, పని ఒప్పుకున్నాక పని పూర్తయ్యేదాకా మందు ముట్టం. రేయ్, శుక్రవారం పులిహోర తింటుంది అన్నట్టుందిరా నీ వ్యవహారం. మీ కథలు మాకు తెలుసుగానే, చెప్పిన పని జాగ్రత్తగా చేయండి. మీ పని పూర్తయిందంటే మిగిలిన సంగతి ఆ తంత్రగాడు చూసుకుంటాడు. ఒరేయ్, గుడి దగ్గర దొరికింది కదా అని ప్రసాదం అని తినేశారు. ఆ తంత్రగాడు మంత్రాలతో మర్రగేసి మీ పొర్రెలతో పోజ్ చేసుకుంటాడు. జాగ్రత్త. అది ఇంట్లో నుంచి బయలుదేరగానే నేను మీకు ఫోన్ చేస్తాను. తెల్లవారేసరికి పని పూర్తయిపోవాలి. ఎవరు తీసుకెళ్లారో, ఎందుకు తీసుకెళ్లారో ఎవరికి అర్థం కాకూడదు. అలాగే బాస్, పద. అల్లుడు, వీళ్ళు పనోళ్ళేనంటావా? ఇలాంటి వాటిల్లో రాటు తేలినోళ్ళు మావా, నువ్వే చూస్తావుగా.
సార్. రేయ్, అది ఇంటి నుంచి బయలుదేరింది. చెప్పింది గుర్తుందిగా? గుర్తుంది సార్. గుడి నుండి అమ్మాయి ఇంటికి రాదు, నేరుగా తంత్ర దగ్గరికి వెళ్తుంది. మిస్ అవ్వకూడదు. మీ పని కానిచ్చేయండి. అలాగే సార్. పదండ్రా. నందిని, నందిని, నందిని. పిన్ని, పిన్ని. ఏంటమ్మా, ఏమైంది? నందిని మీ గదిలోకి ఏమైనా వచ్చిందా? లేదే, నీకు తోడుగా ఉంటానని నీ గదిలోనే పడుకుందిగా. నా గదిలో లేదు పిన్ని. ఇల్లంతా వెతికాను, ఎక్కడ కనిపించడం లేదు. కనిపించకపోవడం ఏంటమ్మా? ఈ అర్ధరాత్రి వేళ ఎక్కడికెళ్తుంది? నందిని కనిపించకపోవడం ఏంటమ్మా? అసలే వయసులో ఉన్న పిల్ల ఈ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏం మావయ్య, ఏమైంది? అందరు ఇంత కంగారుగా ఉన్నారు. మన నందిని కనిపించట్లేదంటాడు. కనిపించకపోవడం ఏంటి? ఏ గదిలో పడుకుందో సరిగా చూసారా? చూసాం బాబు, ఇంట్లో ఎక్కడా లేదు. అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తుంది అత్తయ్య? తల్లి, నా కుటుంబం కష్టాల్లో ఉంది. మా అన్న వదిలిన మధ్య దూరం ఇంకా అలాగే ఉంది. క్షణ క్షణం చావు భయంతో అందరం బాధపడుతున్నాం. మాకున్న దోషం పోయి మా కష్టాలన్నీ తీరేలాగా ఆశీర్వదించు తల్లి.
మీరు ఎంత టెన్షన్ పడినా అది ఇక తిరిగి రాదు. ఎక్కడికి వెళ్ళిందో ఏమోనమ్మా. నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. వయసులో ఉన్న పిల్ల ఈ సమయంలో వెళ్ళిందంటే ఎంత అప్రతిష్ట. అల్లుడు, ఏం చేద్దాం అల్లుడు? రేయ్, ఎవర్రా మీరు? అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అడగడానికి నువ్వేవుడ్రా? వెళ్ళిపో. రేయ్, పిచ్చి పిచ్చి వేషాలేస్తున్నారా? ముందమ్మాయిని వదలండి. చూడు, నీకు సంబంధమైన విషయంలో జోక్యం చేసుకుంటున్నావు. ఎక్స్ట్రాలు చేసావనుకో చచ్చిపోతావు. వెళ్ళిక్కడి నుండి. ఏంట్రా వెళ్ళేది? ముందమ్మాయిని వదలండి. వదలపోతే ఏం చేస్తావురా? ఏం చేస్తానా? వదలండి. వదలు. వదలు. ఎవరండి మీరు? చాలా థ్యాంక్స్ అండి. టైంకి దేవుళ్ళు వచ్చి నన్ను కాపాడారు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? గుళ్ళో పూజ చేసేస్తున్నాను. ఈ టైంలో పూజలేంటండి? మంచిదని చెప్పారండి. చేసే పని మంచిదే. చుట్టూ ఉండే జనం మంచివాళ్ళు కావాలి కదా. సర్లేండి, మీ ఇల్లెక్కడా? పర్లేదు చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను. రండి, ప్లీజ్ కమ్. అమ్మాయి ఇంకా రాలేదంటే ఏమైందో ఏమిటోనని భయంగా ఉందండి. కనీసం వెళ్ళి పోలీస్ కంప్లైంట్ అయినా ఇవ్వండి. అవును బాబాయ్, తెల్లారిపోయింది. ఇప్పటి వరకు నందిని రాలేదంటే తనకేమైందో ఏంటో. కంప్లైంట్ ఇస్తేనే మంచిది బాబాయ్. ఇవ్వొచ్చమ్మా, కానీ ఆడపిల్ల విషయం కదా. నలుగురికి తెలిస్తే 4 రకాలుగా మాట్లాడుకుంటారు కదా అని ఆలోచిస్తున్నాను. అది నిజమే. ముందు మన ప్రయత్నం మనం చేద్దాం. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో ఒకసారి మనం వెళ్ళి చూద్దాం పదండి.
నందిని ఎక్కడికెళ్ళా? ఏమైంది? రాత్రంతా ఎక్కడున్నావు? నీకేమైందో ఏంటో అని నీకోసం ఎంత కంగారు పడుతున్నావో తెలుసా? మీరు నా పేరు రాజండి. లేట్ నైట్ ఫ్రెండ్ మ్యారేజ్ చూసుకుని వస్తుంటే ఎవరో రౌడీలు తనను కిడ్నాప్ చేయడం గమనించి సేవ్ చేసి తీసుకొస్తున్నాను. కిడ్నాపా? అవునండి. గుడి దగ్గర ఏదో పూజ చేయాలని వస్తే ఎవరో తనని తీసుకెళ్లాలని ట్రై చేస్తున్నారు. అర్ధరాత్రి పూజ చేయాలని వెళ్ళటం ఏంటి? నిన్ను కిడ్నాప్ చేయాలని చూడటం ఏంటి నందిని? ఎవరమ్మా? ఎవరు వాళ్ళు? నిన్ను కిడ్నాప్ చేయాలని చూసింది ఎవరు? వాళ్ళని గుర్తుపట్టగలవా? గుర్తుపడితే చెప్పు, గుర్తుకోగలను మట్టి కనిపించేస్తాను. మీరు చేస్తానన్న పనిని నేను చేసే వచ్చానులేండి. నువ్వెవరో కాని సమయానికి వచ్చి దేవుళ్ళ మా నందినిని కాపాడావు. నీకు జీవితాంతం రుణపడి ఉంటాం బాబూ. భలేవాళ్ళండి. ఒక ఆడపిల్ల కష్టాల్లో ఉంటే కాపాడలేకపోతే నేను మనిషినిలా అవుతాను? నా చెల్లెల్ని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీరు మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఏమండి, అలా అర్ధరాత్రి పూట పూజలు పునస్కారాలని బయటికి రాకండి. రాత్రిపూట బయట తిరగాలంటే మగాళ్ళం మేమే భయపడుతున్న రోజులివి. కాస్త వెనక ముందు ఆలోచించుకుని బయట తిరగండి. వస్తాను. మాకింత సహాయం చేశారు, కనీసం ఒక కప్పు కాఫీ అయినా తీసుకుని వెళ్ళండి. అయ్యో పర్లేదండి, ఈసారి తప్పకుండా వస్తాను. ఇంటి దగ్గర నా గురించి మా వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. వస్తాను. బాయ్. ఇలా అర్ధరాత్రి పూట ఎవరికీ చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడమేనా? సమయానికి అబ్బాయి వచ్చాడు కాబట్టి సరిపోయింది. లేదంటే నీ పరిస్థితి ఏంటి? అసలు ఆ టైంలో గుడికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది నందిని? బ్రహ్మ ముహూర్తంలో పోచమ్మ తల్లి గుడిలో ప్రదక్షిణలు చేస్తే మనకి కష్టాలు దోషాలు పోతాయంటే ప్రదక్షిణలు చేద్దామని గుడికి వెళ్ళాను వదినా. అలా చేస్తే మంచిదని నీకెవరు చెప్పారు? ఒక కోయదరు వచ్చి చెప్పాడు. మాకేదో మంచి జరగాలని నీ ప్రాణాల మీదికి తెచ్చుకున్నావా? మంచి జరగటం తర్వాత. అలా ఎవరు మాట పడితే వాళ్ళ మాట విని నువ్విలా వెళ్తే నీకేదైనా జరగడానికి జరిగితే జీవితాంతం మేం బాధపడాలి. అవునమ్మా, మరోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకు. నాకో మీ వదినకో ఓ మాట చెప్పకుండా ఇంకోసారి ఇలా బయటికెళ్ళావంటే బాగుండదు చెప్తున్నా. నీకేమైందో ఏంటోనని రాత్రి నుంచి ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? సారీ వదినా. సారీ ఎందుకులే, దేవుడి దయ వల్ల ఏ ప్రమాదం లేకుండా బయటపడ్డావు. పద లోపలికి వెళ్దాం. పక్కగా ప్లాన్ వేస్తే మధ్యలో వాడెవడో వచ్చి నా ప్లాన్ అంతా సర్వనాశనం చేశాడు. చూస్తా ఎలా తప్పించుకుంటుందో చూస్తా. స్వామి, స్వామి! ఏమైనదిరా? చెప్పిన కార్యం పూర్తయినదా? పని పూర్తి కాలేదు గాని మాకొకటి అర్థమైంది. ఏంటది? మా వల్ల ఏమీ కాదు, ఏం చేసినా వాళ్ళని ఏమీ చేయలేము అని. తాటితంత ఐడియా మేమేస్తే తాటి చెట్టంత ఎత్తున అందకుండా పోతున్నారు. చెప్పానుగా, అది వాళ్ళ నక్షత్ర ప్రభావమే. దేని ప్రభావం ఏమో గాని చాలా తెలివిగా దాన్ని ఒంటరిగా గుడికి పంపించి అటు నుంచి అటే అడ్రస్ లేకుండా చేద్దాము అనుకుంటే ముక్కు మొహం తెలియనుడు మధ్యలో దూరి మా ప్లాన్ నాశనం చేశాడు స్వామి. ఎలగని దీపానికి ఎంత నూనె పోసి ప్రయోజనం ఏందని వాళ్ళను ఒక దారి చేద్దామని మేం చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇక చేసినా ప్రయోజనం ఉంటుందన్న నమ్మకం లేదు. మాటలో కరుకు తగ్గింది, మనుషుల్లో ఊపు తగ్గింది.
ఏమిరా? ఏంటేంటి స్వామి, వాళ్ళని ఏదో చేద్దాం అనుకుని మేము ఏదో అయిపోతున్నాం. చివరికి మా మీద మాకే నమ్మకం పోయింది. ఆశగా అరసలు చేసుకుంటే ఆవిరి కుడుములు అయ్యాయి అన్నట్టు అట్టా ఉంది మా పరిస్థితి. ఇదిగా మా వల్ల కాదని మేము చేతులు ఎత్తేసాం. ఇక నీ ఇష్టం. మీ వల్ల కాదు అంటే ఇక నేను రంగంలోకి దిగక తప్పదు. ఆ మాట చెప్దామని వచ్చాం. మా కష్టం మేము చెప్పాం. ఇక మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో మీ ఇష్టం. మీ మాటకి ఎదురు చెప్పం. ఇక వాళ్ళని ఏం చేయాలన్నది మీరే నిర్ణయించుకోండి. ఒకవైపు దైవబలం, మరోవైపు ఆత్మబలం. ఇవి చాలవని ఆ ఇద్దరి నక్షత్ర బలం. ఈ బలాల్ని ఎదిరించి నిలబడాలి అంటే ఆ బాధ్యత నేను తీసుకోవాల్సిందే. ఇంకా వాళ్ళ గురించి మీరు ఆలోచించడం మానేయండి. వాళ్ళ బలాల్ని బద్దలు చేసి మీ కోరిక నేను తీరుస్తాను. అలాగే స్వామి. ఏం వెతుకుతున్నావు? పుల్లగా ఏదైనా తినాలనిపిస్తుందో దినా? కడుపుతో ఉన్నాను కదా, ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. మామిడికాయలేం లేవా వదినా? సీజన్ అయిపోయింది. పోనీ చింతకాయలు? చెట్టెక్కి కోసుకురావాలి. ఎవరినో ఒకరిని పంపించి తెప్పించొదినా. కడుపుతో ఉన్నాను కదా, నా కోసం ఏమైనా తెప్పించాలని తెలీదా? పుల్లగా ఏదో ఒకటి తెప్పించొదినా ప్లీజ్. నీ సత్యతో చెప్పకపోయావా తెప్పించేవాడు? అన్ని సత్యని అడిగితే ఏం బాగుంటుంది? గర్భవతిని కాబట్టి నా భర్త నా పక్కనే ఉండాలి కదా. ఏం సత్య? అవును, నీ పక్కన నేను లేకపోతే ఎలా? చూడు, సత్య కూడా అదే అంటున్నాడు. నా కర్మ. లేని కడుపుకి దీనికి పులుపు తినాలని ఎలా అనిపిస్తుంది? దీని పిచ్చి చేష్టలకి నాకు పిచ్చి పెట్టాలే ఉంది. అసలు దీనంతటికీ కారణం ఆయన. ఏమండి, ఇంక మీ చెల్లెల చేష్టలు భరించడం నా వల్ల కాదు. ఏమైంది అమ్మని? ఏమైందేంటండి? లేని కడుపుకి పుల్లగా ఏదన్నా తినాలనిపిస్తుందట, తెప్పించాలట. చూడండి, ఇలా అయితే ఇంట్లో ఉండటం నా వల్ల కాదు. తనకి ముందు ఎక్కడన్నా ట్రీట్మెంట్ చేయించండి. డాక్టర్కి చూపించాం కదా, మానసిక సమస్య అని చెప్పారు. నిదానంగా తగ్గుతుంది. కొంతకాలం ఓపి పట్టాలి. అంతకు మించి మనం చేసేది ఏం లేదు. ఏం చేయలేనప్పుడు తీసుకెళ్లి ఏ మెంటల్ హాస్పిటల్లోనే పడేయండి. లేకపోతే నాకు పిచ్చెక్కుతుంది. తను నా చెల్లెలు. నువ్వు మాట్లాడుతుంది నా చెల్లెలు గురించి అన్న సంగతి మర్చిపోకు. నా చెల్లెలంటే నాకు ప్రాణం. తను మాట్లాడుతున్న దాంట్లో నీకు పిచ్చితనం కనబడుతుందేమో, కానీ నాకు చిన్నప్పుడు చెల్లెలే కనబడుతుంది. చిన్నప్పుడు అమ్మా నాన్నల గురించి మాట్లాడిన నా చిట్టు చెల్లెలే కనబడుతుంది. తను చేసే పనుల్లో నీకు బాధ కనపడితే అక్కును చేర్చుకుని ఓదార్చు. తనలో పిచ్చితనమే కనబడితే నీ ఇష్టం. నా చెల్లెలు అవసరం లేని వాళ్ళు నాకు అవసరం లేదు. డెసిషన్ ఈజ్ యువర్స్. ఆనపకాయ ఇచ్చి ఆవకాయ పెట్టమంటే పనసకాయతో పప్పుచారు పెట్టిందన్నట్టు అల్లుడు, ముందుగానే ఆ తంత్రాగాడి వచ్చే విషయం అందరికీ చెప్పు. వచ్చేది మంత్రగాడంటే మన వాళ్ళకి విషయం అర్థమైపోతాం మావా. అసలు విషయం తొక్కేసి మిగతా అంతా చెప్పు అల్లుడు. వచ్చేది ఒక స్వామి యోగి అన్నట్టు పెళ్ళప్పిచ్చి చెప్పు.
మనుషుల మీద రాళ్ళు, సోముల మీద పూలు చల్లటం మన జనాలకు అలవాటేగా. వస్తున్నారు అల్లుడు, మొదలుపెట్టు. ఆహాహాహా! ఓహో! ఏం చెప్పాడు మావా? ఆయన అడుగు ఈ ఇంట్లో పడిందంటే చాలు, మన కష్టాలన్నీ తొలగిపోయినట్టే. ఆ మనిషి ఏంది, ఆ తేజస్ ఏంది? ఎవరి గురించి బాబాయ్ గారు? ఎవరి గురించేంటి కామాక్షి? ఒక గొప్ప స్వామీజీని కలిశాం. ఏ స్వామీజీ గురించి మావయ్య? చాలా మహిమగల స్వామీజీ అల్లుడు. ఎలాంటి కష్టాన్నైనా చిటికల మాయం చేస్తాడంట. మేము ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళాం కదా. ఈ స్వామి అంతకన్నా మహిమగల స్వామిలా కనిపించాడు అల్లుడు. ఎప్పుడో ఒక్కసారి మాత్రమే ఆయన జనంలోకి వస్తాడంట. మిగిలిన సమయం అంతా దేవుడికి పూజలు చేస్తుంటాడంట. ఆయన గురించి తెలిసి మన ఇంటికి పట్టిన దోషాన్ని వదిలించమని ఇంటికి ఆహ్వానించాను. ముందు రానంటే రానన్నారు. కాళ్ళ వెళ్ళబడి బ్రతికులాడి ఆయన మన ఇంటికి రావడానికి ఒప్పించాను. నువ్వు ఇంతగా మారతావని నేను ఊహించలేదు మావయ్య. మా గురించి నువ్వు పడుతున్న తపన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నాలో ఈ మార్పు చాలదల్లుడు. నేను చేసిన పాపాలకి ఇంకా ఇంకా మారాలి. పక్క వాళ్ళ సంతోషం గురించి ఆలోచించటం కంటే గొప్ప మార్పు ఇంకేముంటుంది మావయ్య? నా కోసం, నా స్వార్థం కోసం సగం జీవితాన్ని వృధా చేశాను. ఇక మిగిలిన ఈ జీవితం మీదే బాబు. మీకోసమే బ్రతుకుతాను, మీకోసమే చస్తాను. చూసావా వదినా మావయ్య మంచితనం? మన కోసం చనిపోతాడంట. నిజమే, బాబాయ్కి ప్రాణాలంటే అస్సలు లెక్కలేదు. అదే మా కోసం అస్సలు లెక్క చేయరు అంటున్నాను బాబాయ్. ఓహో, ముక్క రుచి మరిగినోడికి ముద్దపప్పేం పనిచేస్తుందని మీ మీద ప్రేమ ముందు మీ మామయ్యకి ప్రాణాలు కూడా లెక్క లేకుండా పోయాయి బాబు. అవును మావయ్య, మీరు మా గురించి చాలా కష్టపడుతున్నారు. అల్లుడు, నేను బ్రతికేదే మీకోసం. ఆ విషయం చెప్పాలా మావయ్య? మా గురించి మీరు ఎంతగా ఆలోచిస్తున్నారో కళ్ళారా చూస్తున్నాగా. చూసావా మావా, అల్లుడు ఎంత బాగా అర్థం చేసుకున్నాడో? చూస్తున్నాను కదా అల్లుడు. ఆహా, స్వామి 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 వచ్చేసారా?
రండి స్వామి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాం. మాకు కావలసిన ఆ కన్య ఎక్కడ? కామాక్షి, అమ్మ నందిని, స్వామి వారు వచ్చారు, రండమ్మా. స్వామి, నేను చెప్పాను కదా స్వామీజీ అని, ఈయనే. స్వామి, నా భార్య కామాక్షి. నమస్కారం స్వామి. నా అల్లుడు సత్య. నమస్కారం స్వామి. నా కూతురు లాంటి సావిత్రి. నమస్తే. నా మేనకోడలు నందిని. రండి స్వామి రండి. మహాలక్ష్మిలాగా చక్కగా ఉన్నావు తల్లి. ఏమైంది స్వామి? ఏమీ లేదు. మరి ఆగిపోయారెందుకు? పదండి. ఆగిపోయారండి స్వామి, పదండి. ఈ ఇంటిలో చాలా బలమైన శక్తులున్నాయి. అవి మాలాంటి మంచి వారిని లోపలికి రానివ్వడం లేదు. మిమ్మల్ని ఆపగల శక్తులు ఏముంటాయి స్వామి? ఉన్నాయి, ఈ ఇంట్లో ఉన్నాయి. ఆ శక్తులు నన్ను మీ ఇంటిలోకి ప్రవేశించకుండా నివారిస్తున్నాయి. ఇప్పటికి నా ప్రవేశం అసాధ్యం. నేను మరోసారి వస్తాను. స్వామి, స్వామి! స్వామీజీకి ఆరోగ్యం బాగోలేనట్టుంది, మళ్ళీ వస్తారులే. మీరు పదండి. ఏమైంది స్వామి, అలా వచ్చేశారు? అవమానం జరిగిందిరా. మహాశక్తుల్ని మంత్రించి నా వశం చేసుకున్నానురా. అటువంటిది నేను ఆ ఇంటిలోకి ప్రవేశించలేకపోవటమా? అది ఆత్మబలమో కాదు, నక్షత్ర బలమో కాదు, అంతకు మించిన ఏదో శక్తి ఆ ఇంటిలో ఉంది.
ఇప్పటికైనా అర్థమైందా స్వామి మేము ఎంత బాధపడుతున్నామో? మీ వల్లే కాలేదంటే మా వల్ల ఏమవుతుంది చెప్పండి? మూర్ఖుడా, మా వల్ల కానిది ఏది ఉండదురా. భూత ప్రేత పిశాచాలనే శాసించగలిగిన ఈ తంత్ర మంత్రాలకే లొంగని శక్తి ఒకటి ఉంది అని నాకు ఈ రోజే అర్థమైంది. ఆ శక్తి ఏంటో తెలుసుకొని దాన్ని బయటికి పంపించాలంటే నేను ఆ ఇంటిలో అడుగు పెట్టాలి. మరి రాలేకపోయారుగా స్వామి? రావాలి. అందుకు అడ్డుపడుతున్నది ఆ ఆత్మ కాదు, ఆ అమ్మాయిల చేతులకున్న కంకణం. ఆ కంకణాలే రక్షణ కవచాలై నన్ను లోపలికి రాకుండా నిరోధిస్తున్నాయి. మరి ఇప్పుడు ఏం చేయమంటారు? వాళ్ళ నుంచి ఆ కంకణాలు తీయించే బాధ్యత మీదే. ఆ కంకణాలు నాకు అడ్డు తొలగిన మరుక్షణం నేను మీ ఇంటిలోకి ప్రవేశిస్తాను. మీకు నాకు అడ్డుగా ఉన్న అన్ని శక్తులను బయటికి పంపిస్తాను. మీకు అడ్డం ఆ కంకణాలు అంతేగా? ఆ తిప్పలు మేం పడి ఆ కంకణాలు విప్పేలా చేస్తాం. సరేనా స్వామి? అది జరిగిన మరుక్షణమే ఈ తంత్ర నీ నటింట్లో ఉంటాడు. వెళ్ళరా. అలాగే స్వామి. మా రాకనే అడ్డగించిన ఆ బలం ఏ బలమైనా దాని అంతు చూడవలే. సత్య, మనకు పుట్టబోయే బాబు నీ రంగులో పుడతాడా, నా రంగులో పుడతాడా? నవ్వడం కాదు, చెప్పు సత్య. నీ రంగులోనే పుడతాళ్లే. నా రంగు వద్దులే. నీలాగా తెల్లగా ముద్దుగా ఉండాలి, నాలాగా బొద్దుగా ఉండాలి. దీని పైత్యం పరాకాష్ఠకు చేరుతుంది. వదినా, సత్యకి నాకు జ్యూస్ తీసుకొచ్చివ్వవా? రండి సార్. రండి. ఊర్మిళ, ఏం చేస్తున్నావమ్మా? సత్య, నేను పుట్టబోయే నీ అల్లుడు గురించి మాట్లాడుకుంటున్నావు అన్నయ్య. ఈయన రాజీవ్ గారని చెప్పి కేరళలో మంచి పేరున్న డాక్టర్. డాక్టర్ గారా? ఎవరికి బాలేదన్నయ్యా? వదినికేమన్నా బాలేదా? నాకేవమ్మా, నేను బాగానే ఉన్నాను. మీ అన్నయ్య నీకోసమే తీసుకొచ్చినట్టున్నారు. నాకోసమా? నాకేమైందన్నయ్యా? అంటే నువ్వు ప్రెగ్నెంట్ కదమ్మా, ఒకసారి చెక్ చేద్దామని చెప్పి. చూసావా సత్య, మా అన్నయ్య నా గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడో. కూర్చోండి. నీ పేరేంటమ్మా? ఊర్మిళ. మరి నీ పక్కన ఉంది? నా భర్త సత్య. ఓ, హాయ్ అండి. మీ వారు ఎప్పుడు మీతోనే ఉంటారా అమ్మా? క్షణం కూడా వదిలిపెట్టరు.
బాగా ప్రేమ అన్నమాట. చాలా. ఒక్కసారి చెయ్యి ఇవ్వమ్మా. మీ పెళ్ళెప్పుడు జరిగిందమ్మా? ఈ మధ్యనండి, ఒక 4 నెలలు అయ్యుంటుంది. అంతే కదన్నయ్య? ఎన్నో నెలమ్మా? 3వ నెల. ఓ, ఒక్క నిమిషం అమ్మా. మీ వారు మీతో బాగా కబుర్లు చెప్తుంటారా? నిద్రపోయే వరకు చెప్తూనే ఉంటారు. ఎక్కువగా ఏ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు? మా మధ్యన మాటలు మా గురించే ఉంటాయి. మరి వేరే వాళ్ళ గురించి ఏం మాట్లాడుకోరా? మా గురించి మాట్లాడుకోవటానికే మాకు టైం సరిపోదు. ఇక వేరే వాళ్ళ గురించి ఏం మాట్లాడుకుంటాం? అవును, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? క్యాజువల్గా అడిగానులేమ్మా. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ సార్. చాలా హెల్తీగా ఉన్నావమ్మా. మీకు పుట్టబోయే బిడ్డ కూడా హెల్తీగా పుడుతుంది. నాకు మంచి కాఫీ ఇస్తావమ్మా? నేనా? నీ చేత్తో ఇస్తే తాగుదామనమ్మా. సరే, తెస్తానుండండి. సత్య, ఇప్పుడే వస్తాను. మీ సత్యతో నేను మాట్లాడుతూ ఉంటాలే అమ్మా. సత్య, నువ్వు మాట్లాడుతూ ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తా. ఏంటి సార్ మా చెల్లెలి పరిస్థితి? లేని మనిషిని ఎదురుగా ఉన్నట్టు అంత గట్టిగా నమ్ముతుంది అంటే మీ చెల్లిని మామూలు మనిషిని చేయగలిగేది ఆ సత్యే. అతన్ని తీసుకురావడమే మీకున్న ఏకైక పరిష్కారం. ప్రస్తుతానికి ఈ తైలం, ఈ మందులు వాడండి. వీటి వల్ల సమస్య తీవ్రత తగ్గుతుందే గాని పరిష్కారం మాత్రం అవదు. ముందు సత్య అనే వ్యక్తిని తీసుకొచ్చే మార్గం చూడండి. వెళ్ళొస్తాను సార్. మంచిదండి. నా చెల్లెల్ని పిచ్చిదాన్ని చేసిన సత్యాగాన్ని వదలకూడదు. నా చెల్లెల కోసం నేను పడే బాధ వాడు పడాలి. ఈ నరకాన్ని వాడికి చూపించాలి. చూపిస్తా. రత్తాలు రైగు బాగుంది అంటే పంచి ఇవ్వ పైటేసుకుంటా అందట. ఆడేదో చేస్తాడని మనం అనుకుంటే మళ్ళీ ఇదొక మెరక పెట్టాడుగా. తప్పేదే ఉంది మావా. వాళ్ళ చేతి కంకణాలు విప్పదీస్తే మిగిలింది నేను చూసుకుంటాను అన్నాడుగా. అన్నాడు గాని ఆడోళ్ళు నచ్చిన చీరనే తొందరగా వదలరు. అలాంటిది దేవుడిచ్చిన కంకణాలు అంత త్వరగా తీసేస్తారా? ఏదో ఒకటి చెయ్యి మావా. చేద్దామనే చూస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. అల్లుడు, ఒక్క నిమిషం ఇక్కడే ఉండొస్తా.
శభాష్ మావా, నువ్వు మామూలు మనిషివి కాదు. ఇలా వెళ్ళి అలా ఇద్దరు కంకణాలు విప్పదీసి తీసుకొచ్చావు అంటే ఏం చేసావు మావా? ఈ కాసేపట్లో వాళ్ళకి ఏం చెప్పావు, ఎలా విప్పించావు? అంతలోనే ఆనందపడిపోకలుడు. ఇవి వాళ్ళిప్పిన కంకణాలు కావు. మరి వాళ్లతో ఆ కంకణాలు ఇప్పించటానికి ఉపయోగపడే కంకణాలు. అబ్బా, కాస్త అర్థమేలా చెప్పు మావా. ఏందలుడు, చిన్న చిన్న విషయాలు కూడా అర్థం కాకపోతే ఎట్లా చెప్పు? ఇప్పుడు నేను ఉన్న పరిస్థితులు నాకేం అర్థమై చావట్లేదు, కానీ విషయం ఏంటి చెప్పు మావా. చాలా సింపుల్ అల్లుడు. ఈ కంకణాలు తీసుకెళ్ళి ఆ సావిత్రికి నీ మేనగోళ్ళకి ఇవ్వు. ఎవరిచ్చారంటే నువ్విచ్చావని చెప్పమంటావా? ఆవేశపడు మా కలుడు. ముందు నేను చెప్పేది విను. సరే చెప్పు. ఆ స్వామీజీ ఇచ్చిన కంకణాల మహిమ తగ్గిపోయే టైం దగ్గర పడింది కాబట్టి అవి తీసేసి స్వామీజీ ఇవి కట్టుకోమన్నారు అని మనమిచ్చే కంకణాలు వాళ్ళకిచ్చి ఆ కంకణాలు తీసేయించాలి. మామా, నీ బుర్ర మామూలు బుర్ర కాదు మామా. అవసరానికి వాడుకోమని ఆ దేవుడు ఇచ్చాడులే అల్లుడు, వాడేసుకుందాం. ఇవ్వు మావా, ఇప్పుడే వెళ్ళి ఆ కంకణాలు వాళ్ళకి ఇస్తాను. ఇవ్వు. అన్నిటికీ మనం పనికిరాం అల్లుడు. రాముడు రావణాసురుడు తల నరకటానికి వెళ్ళాడు కానీ లంక తగలబెట్టడానికి పోలేదు. ఎందుకు? ఒక్కో పనికి ఒకడు ఉంటాడు, వాళ్ళని మనం వాడుకోవాలి. మరి ఈ పనికి ఎవరిని వాడదాం? ఉందిగాని భార్య, వాడేసుకో. స్వామీజీ శిష్యుడు వచ్చి ఇచ్చాడు, వెంటనే కంకణాలు మార్చమన్నాడు అని ప్రేమగా బాధ్యతగా 4 మాటలు చెప్పు. మిగిలింది తనే చూసుకుంటుంది. మామా, నా కళ్ళకి అర్జునుడికి గీతోపదేశం చేసిన శ్రీకృష్ణులా కనిపిస్తున్నావు మావా. ఇలా ఇవ్వు. అల్లుడు, మన కళ్ళకి మనం రాముడు కృష్ణుడిలా కనిపించకూడదు. రావణాసురుడిలాగానో ఏ హిరణ్యకశిపుడిలాగానో కనిపించాలి. మనలో మనం దేవుళ్లను చూసుకుంటే కనిపించినోడల్లా భక్తుల్లా కనిపిస్తాడు. అడక్కపోయినా అన్నీ ఇచ్చేయాలనిపిస్తుంది. అంత మంచితనం మనకెందుకు చెప్పు? పోయి ఆ కంకణాల సంగతి చూడు, వెళ్ళు. అలాగే మామా, చూస్తావుగా నా పనితనం. కామాక్షి, ఏం చేస్తున్నావు? కూరగాయలు కోస్తున్నానండి. ఓహో, కూరగాయలకు వస్తున్నావా? నీకోసం ఇల్లంతా వెతికొస్తున్నాను. ఎందుకండి? ఇంతకు ముందే స్వామి శిష్యుడు వచ్చెళ్ళాడు. అవునా? ఒక్క మాట నన్ను పిలవకపోయారా? అనుకున్నాను గాని గురువుగారు వెంటనే రమ్మన్నారంటూ వెళ్ళిపోయాడు. అయ్యో, స్వామీజీ ఏ పని మీద పంపించారో ఏమిటో. ఆయన ఎందుకు పంపిస్తారు కామాక్షి? ఆయన ఆలోచనంతా మన గురించి, మనకేదో మంచి చేయాలనే కదా. అవునండి, ఆ స్వామి దయవల్లే కదా ప్రాణం పోయింది అనుకున్న పసిబిడ్డ ప్రాణం పోసుకున్నా, చనిపోతుందనుకున్న నందిని తిరిగి బ్రతికినా అంతా ఆయన పుణ్యమేగా. అవునవును, అంతా ఆయన పుణ్యమే. ఇంతకీ స్వామీజీ ఆ శిష్యుణ్ణి ఎందుకు పంపించారట? అదే, మన నందినికి సావిత్రికి రక్షణగా రక్షా కంకణాలిచ్చాడు కదా. రోజులు గడిచిపోయాయి కాబట్టి వాటి శక్తి తగ్గిపోతుందంట. అందుకే ఆ కంకణాలు తీసి ఈ కంకణాలు కట్టుకోమని పంపించారంట. ఇదిగో కామాక్షి. కామాక్షి, వెంటనే ఆ కంకణాలు తీసేసి అమ్మాయి వాళ్ళని కంకణాలు కట్టుకోమని చెప్పు. అలాగేనండి. ఆలస్యం చేయొద్దు. అసలే నాగదోషం వల్ల ఈ ఇంట్లో ఏ క్షణం ఎవరికి ఏం జరుగుతుందని భయం వేస్తోంది. నాకేదైనా జరిగినా పర్వాలేదు కామాక్షి. మన బిడ్డలాంటి సావిత్రికి కానీ నందినికి కానీ ఏమీ జరగకూడదు. ఎంత మారిపోయారండి మీరు. రాత్రి పగలు అనే తేడా లేకుండా
పిల్లల గురించి ఎంత బాధ్యతగా ఆలోచిస్తున్నారు. ప్రయోజనమేముంది? ఫలితం దక్కటం లేదుగా. మీరేం బాధపడకండి. మీ మంచి మనసే పిల్లలకి శ్రీరామ రక్ష. ఆ దేవుడు మీరు కోరుకున్నట్లే చేస్తాడు. అందుకే ఆ దేవుడు ఈ దారాల్ని ఈ కంకణాల్ని పంపించాడు. వెళ్ళి కామాక్షి, వెళ్ళి పిల్లలకి విషయాన్ని చెప్పి కంకణాల్ని దగ్గరుండి కట్టించు. మీరింతగా చెప్పాలా? వెంటనే ఆ కంకణాలు తీయించి ఈ కంకణాలు కట్టిస్తాను. అలాగే కామాక్షి, వెళ్ళు. మంచిగా 4 మాటలు చెప్తే విషాన్ని కూడా ప్రసాదంలాగా తీసుకునే నీలాంటి పెళ్ళాలుండగా నాలాంటి వాళ్లకు దిగులేంటే? ఆ కంకణాలు తీసిన మరుక్షణం ఈ ఇంటి నుంచి శవయాత్రలు మొదలవుతాయి. వదినా, ఏం ఆలోచిస్తున్నావు? ఆలోచించేదేముంది నందిని? గడిచిపోయిన గతంలో సంతోషాల్ని వెతుక్కుంటున్నాను. ఎంత గుర్తు చేసుకున్నా ఒక్కటి కూడా సంతోషపడే జ్ఞాపకం లేదు. ఎవరికైనా పెళ్లితో కొత్త జీవితం మొదలవుతుంది అంటారు. కానీ మా పెళ్లితో మా ఇద్దరికీ కష్టాలు మొదలయ్యాయి. బాధపడుకోదినా, అన్నీ అవే సర్దుకుంటాయి. అవి సర్దుకోవడం లేదు నందిని, మనం సర్దుకుపోయేలా చేస్తున్నాయి. ఈ కష్టాలన్నీ మాకున్న దోషం వల్లేగా. మీది కాదు, మనది నందిని. ఒక మనిషిని ఇష్టపడ్డాక అతని ఇష్టాలనే కాదు, కష్టాల్ని ప్రేమించాలి. అలా ప్రేమించలేనప్పుడు అది ప్రేమే అవ్వదు. నేను జైలుకి వెళితే చెయ్యని తప్పుని మీద వేసుకుని నా కష్టాన్ని ఆయన తీసుకున్నారు. అలాంటి ఆయనకి నాకు మధ్య ఈ దూరం రావటం నా దురదృష్టం. కానీ ఆయన కోసం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పోరాడతాను. నువ్వు అన్నయ్య భార్య కావడం తన అదృష్టం. లేదు నందిని, నేనే ఆయన దురదృష్టం. నేనొచ్చాకే ఆయనకి కష్టాలు కన్నీళ్లు పరిచయం అయ్యాయి. అమ్మా సావిత్రి, ఏంటి పిన్ని? స్వామీజీ గారు ఆయన శిష్యుణ్ణి పంపించారటమ్మా. అవునా? దేనికి పిన్ని? స్వామీజీ మీకిచ్చిన కంకణాలకి రోజులు గడిచే కొద్దీ వాటి శక్తి తగ్గిపోతుందంటమ్మా. అందుకే ఆ కంకణాల స్థానంలో కొత్తగా ఈ కంకణాలు కట్టుకోమని పంపించారట. అసలే మన పరిస్థితులు బాగాలేవు. సమయానికి దేవుళ్ళ ఆ స్వామీజీ వచ్చి పూజలు పునస్కారాలు చేశారు కాబట్టి ఏదో ఈ మాత్రం ప్రశాంతంగా ఉన్నాం. అవును పిన్ని, ఆయనే లేకపోతే ఈరోజు నేనుండేదాన్నే కాదు. ఆ స్వామీజీ మన గురించి బాగా ఆలోచిస్తున్నారమ్మా. అందుకే చూసావా, కంకణాల శక్తి తగ్గగానే మనం ఎక్కడ బాధపడతామోనని ఈ కొత్త కంకణాలు పంపించారు.
త్వరగా ఆ కంకణాలు తీసేసి ఈ కంకణాలు కట్టుకోండమ్మా. అలాగే పిన్ని. సావిత్రి, సావిత్రి ఆగండమ్మా. ఏమైంది పిన్ని? ఈరోజు అమావాస్య కదా. శుభమాని దేవుడి కంకణాలు ఈరోజు తీయడం ఎందుకు? రేపు కట్టుకుందరులేమ్మా. అవునవును, ఈరోజు అమావాస్య కదా, మర్చిపోయాను పిన్ని. ఒక్కరోజుకి ఏమవుతుంది, రేపు కట్టుకుంటానులే. సరేమ్మా. చీదీనమ్మ బతుకు. ఆహా, ఏం పెళ్ళాన్ని సంపాదించేవాళ్ళుడు. ఉట్టి కోసం తాడు కడితే ఉయ్యాలుగిందని ప్రతిసారి మన ప్లాన్స్ చెడగొట్టడానికి సగం కారణం నీ పెళ్ళామే. నేనేం చేయను మావా, కష్టపడి బిర్యానీ చేసుద్ది, ఫైనల్ గా అంత మట్టి తీసి అందులో వేసుద్ది. ఇలా అయితే ఇక మన వల్ల కాదు అల్లుడు. మన కత్తికి మన డాలే అడ్డం పడుతుంటే ఎంతసేపు యుద్ధం చేసినా గెలిచేదెప్పుడు? అసలు వీళ్ళందరినీ కాదు మావా, ముందు దాన్ని వేచి పారేస్తే దరిద్రం వదిలిపోతుంది. అబ్బా, వదిలితే వరికోత మిషను, ఆగితే ఆముదం మిషను అన్నట్లు ఏస్తా తీస్తా అంటే ఎట్టా అల్లుడు? ఏమి చేయొద్దంటే మరి ఏం చేయమంటావో చెప్పు. అసలు తప్పు నాదిలే అల్లుడు. బుద్ధి తక్కువై నువ్వొద్దు, నీ పెళ్ళాం చేత్తో ఇప్పించు అని చెప్పింది నేనే కదా. అలా చెప్పినందుకు నా చెప్పుతో నేనే కుట్టుకోవాలా? ఒక్క నిమిషం నోరు మూసుకునుంటే మన పని అయిపోయి ఉండదు మావా. పావలా అత్తరికి రూపాయి చేసా అని పావలా చెయ్యమంటే నీ పెళ్ళాం రూపాయి చేస్తుంది. అసలు ఆ నోరేం నోరలుడు. పోయినసారి అంతే, చివరి నిమిషంలో ఏదో అంది, ఆ పని నాశనం చేసింది. ఈరోజు అదే పరిస్థితి. నేను మంచోని అనిపించుకోవడం కోసం దాన్ని ఏమి చేయలేకపోతున్నాను మావా. మనం ఆ మంచితనం ముసుగులో ఉన్నంత వరకే మనం ఏం చెయ్యాలన్నా చేయగలం. ముసుగు తీసామో చిరిగిపోయిన తెర మీద సినిమా చూసినట్టు అయిపోద్ది మన బతుకో. ఇప్పుడు ఆ కంకణాలు కట్టుకునే కార్యక్రమం రేపటికి వాయిదా పడింది. రేపన్నా అవనిచ్చుద్దో నీ పెళ్ళాం మళ్ళీ అడ్డం పడుద్దో? అడ్డం పడినా పడుద్దు మావా. నీ పెళ్ళాం మీద నీకెంత నమ్మకం అల్లుడు. ఇక నీ పెళ్ళాం గురించి వదిలేయి. పొయ్యి ఎలిగించమంటే ఆర్పేసే రకం. ఇక బుద్ధుండగా నీ పెళ్ళానికి పని చెప్పకూడదు. చెప్పాల్సిన విషయం వాళ్ళకి చెప్పేసింది కాబట్టి ఆ కంకణాలు విప్పించి మన కంకణాలు కట్టించే మార్గం మనం చూడాలి. సర్లే మావా, మనం తిప్పలేదో మనమే పడదాం. అంతేలే అల్లుడు, మన పిడతలో పప్పు మనమే తినాలని అలాగే చేద్దాం. కాకపోతే రేపటిదాకా ఆగాలి. యమని, ఉర్మిళ ఎక్కడ? తన కోసమే నేను చూస్తున్నానండి. సరే, కాసేపు అలా బయటికి తీసుకెళ్తాను, ఒకసారి పిలు. ఊర్మిళ, ఊర్మిళ,
ఎంతసేపు? ఊర్మిళ ఎక్కడ కనిపించడం లేదండి. కనిపించపోవడం ఏంటి? ఎక్కడికెళ్ళి ఉంటుంది? నాకేం తెలుసు, ఇంట్లోనే ఉంటుందిగా అనుకున్నాను. ఎంతలోపే ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావడం లేదు. అర్థం కాకపోవడం ఏంటి? అయినా ఇలాంటి పరిస్థితుల్లో ఊర్లో ఎందుకు వంటగా వదిలేసావు? ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. ఊర్మిళ, అమ్మా ఊర్మిళ, 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 ఊర్మిళ. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అమ్మని? ఇంకేముంది, సత్యతో షికారుకని బయటికి వెళ్ళి ఉంటుంది. Thank God. ఊర్మిళ, అన్నయ్య, ఏంటమ్మా ఒక్క మాట కూడా చెప్పకుండా అలా వచ్చా? ముట్టి మనిషిని కాదు కదా అన్నయ్య. ఇంట్లో ఫ్రూట్స్ లేకపోతే ఫ్రూట్స్ కోసం బయటకొచ్చాము. నువ్వు కనిపించకపోయేసరికి నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? అయినా నీకు ఏదైనా అవసరమైతే నాకు ఒక్క మాట చెప్పొచ్చు కదమ్మా, నేనే వెళ్ళి తీసుకొస్తానుగా. ఏంటన్నయ్య, నాతో సత్య ఉన్నాడు కదా. సత్య నన్ను ఒంటరిగా రానిస్తాడా? సత్య, నేను ఒంటరిగా వచ్చానని అన్నయ్య భయపడుతున్నాడంట. ప్రెగ్నెంట్గా ఉన్నావు, ఫ్రూట్స్ తినాలి, రా వెళ్ళి తెచ్చుకుందామని సత్య నన్ను తీసుకొచ్చాడన్నయ్య. అవునా? సరేనమ్మా, ఫ్రూట్స్ కొన్నావుగా, వెళ్దాం పద. నువ్వు వెళ్ళన్నయ్య, నేను సత్య వచ్చేస్తాంలే. ఇంటి దగ్గర మీ వదిన కూడా కంగారు పడుతూ ఉంటుంది. వెళ్దాం పదమ్మా. నువ్వు పదన్నయ్యా, నేను సత్య సరదాగా అలా తిరిగేసొస్తాం. నువ్వు చెప్పు సత్య. తనేదో సరదాగా తిరగాలని ఆశపడుతోందిగా, మీరు వెళ్ళండి, మేము వస్తాం. మీ బావగారు కూడా చెప్తున్నారుగా, నువ్వు వెళ్ళు, మేము వచ్చేస్తాం. అది కదమ్మా, నువ్వు అసలే ఒట్టు మనిషి కూడా కాదు, ఇలా చలిగాల్లో తిరగకూడదు. వెళ్దాం పదమ్మా. పద అంటావు, సత్య వద్దా? సత్యను కూడా రమ్మను, తను ఓకే అంటే నాకు ఓకే. సరేమ్మా. సత్య, వెళ్దాం పద. సర్లే సత్య, అన్నయ్య పాపం మన కోసం ఇంత దూరం వచ్చాడుగా, ఈవినింగ్ మనం బయటికి వెళ్దాంలే. సరే, నీ ఇష్టం. పదన్నయ్య, సత్య కూడా ఒప్పుకున్నాడు. రామ్మా, సత్యరా. రామ్మా, కూర్చో. సత్య, ఎక్కు.
హలో, హాయ్ అండి, బాగున్నారా? మీరు? అంటే మర్చిపోయారా? అర్థం కావడం లేదు. నన్నే మర్చిపోయారన్నమాట. సారీ, ఎవరో గుర్తు రావడం లేదు. అవునులేండి, ఎలా గుర్తుంటాం? అర్ధరాత్రి ఒక ఆడపిల్లను సేవ్ చేసిన నన్నే మర్చిపోయారు. అంతేలేండి. అయ్యో సారీ అండి, మీరా? ఫోన్ చేసింది ఎవరో అని తెలియక. సర్లేండి, ఈసారి ఫోన్ చేసేటప్పుడు ముందుగా ఫోన్ చేసి నేను ఫోన్ చేస్తానని చెప్పి అప్పుడు మళ్ళీ కాల్ చేస్తాను. రియలీ ఐఎమ్ వెరీ సారీ అండి. ఎన్ని కలలు కన్నానండి. నేను ఫోన్ చేయగానే కంగారుగా మీరా, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఆ రోజు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారేంటి అంటూ ఏవేవో మాట్లాడతారనుకుంటే సింపుల్గా ఎవరంటారా? అంటే మీ నెంబర్ నా దగ్గర లేదు కదండి. తీసుకోవాలండి. అరే, ఈ మనిషి ప్రాణాలకు రిస్క్ చేసి నన్ను కాపాడాడే, ఫోన్ నెంబర్ తీసుకుందాం, అప్పుడప్పుడు ఫోన్ చేసి ఇంతేనా ఇంకేమైనా మాట్లాడండి అంటారనుకుంటే మీరేంటండి ఇంత సింపుల్గా తీసేశారు? అది ఆ కంగారులో అవేవి గుర్తురాలేదండి. పోనీ ఇంటి వరకు తీసుకెళ్లి దింపాను, రండి ఒక టీ తాగుదురుగాని అని పిలిచారా? బాయ్ అనగానే బాయ్ అని పంపించేశారు. ఆడపిల్లలు అందంగా ఉంటే సరిపోదండి, ఆ అందంతో పాటు అంత ప్రేమ, ఇంత అభిమానం కూడా ఉండాలండి. సారీ చెప్పాను కదండి. ఏదో సరదాగా ఆట పట్టిద్దామని అలా అన్నానులేండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఆ రోజు కంగారులో ఏమీ ఇవ్వలేకపోయారు, పోనీ ఈరోజు ఇస్తారా? ఏమివ్వాలి? ఏమిస్తారు? హలో, నేను మీ ఆస్తులేం అడగనులేండి. ఇది పాత డైలాగే, కుదిరితే కప్పు కాఫీ, వీలైతే 4 మాటలు. కాఫీనా? టీ అయినా పర్లేదు. సరే పర్లేదు, రండి ఇస్తాను. ఏ సరదాగా మీరే అలా బయటికి రావచ్చుగా. ఏ కాఫీ షాప్లోనూ కూర్చొని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోవచ్చు. అయ్యో నాకు అలవాట్లేదండి. మరి మాకే రోజు అలవాటు. తోడొస్తారేమో ఫస్ట్ టైం అలా వెళ్దాం అనుకున్నాను. బయటికంటే రావడం కుదరదు. సరే, మీ ఇంటికైనా రమ్మంటారా? ఎందుకు? అయ్యి బాబోయ్, క్వశ్చన్ మార్క్కి పంజాబ్ డ్రెస్ వేసినట్టు మీరేంటండి బాబు? టీకండి. అయ్యో సరే సరే సరే, రండి టీ తాగి వెళ్దురు గాని. ఆ మాట మీద అలాగే ఫిక్స్ అయిపోండి. బాయ్. బాయ్. నందిని, స్వామీజీ పంపించిన కంకణాలున్నాయి కదా, అవి తీసుకో. ఇక్కడే ఉన్నాయి వదినా. నందిని, ఏమైందదినా? కంకణాలు విప్పబోతుంటే దేవుడు ముందున్న దీపాలు ఆరిపోయాయి అంటే ఏదో అపశకునం అనిపిస్తుంది. మన మంచి కోసం పంపించిన కంకణాలు
దేవుడి సమక్షంలో కట్టుకుపోతుంటే దీపాలు ఆరిపోయాయి అంటే ఏదో కీడు అని మనల్ని హెచ్చరిస్తుందన్నమాట. గాలి కారిపోయినట్లున్నాయిలే వదినా. లేదు నందిని, మనకి ప్రమాదం అనిపించిన ప్రతిసారి ఏదో ఒక రూపంలో హెచ్చరిక వచ్చేది. అది మొదట్లో నాకు అర్థం కాలేదు, కానీ ఆ తర్వాత అర్థమైంది. ఈ కంకణాలు కట్టుకోమని స్వామీజీగా చెప్పారంట కదా. ఏమో, నా మనసుకిప్పుడు మనం ఈ కంకణాలు కట్టుకోవడం మంచిది కాదు అనిపిస్తుంది. ఏం జరిగినా ఈ దేవుడున్నాడు. ఈ కంకణాలు ఇక్కడే పెట్టేద్దాం. అమావాస్య అయిపోయింది. ఈ రోజైనా కట్టుకుంటున్నారో లేదో. బాబాయ్, అమ్మో, ఇది ఎంత మెత్తగా పిలిచిందంటే ఏదో ఉన్నట్టే. ఏమా? ఏంటి బాబాయ్, ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నారు? ఏముంటుందమ్మా, మన గురించి, మన కుటుంబాన్ని కాపాడుకోవటం గురించి. పాపం మావయ్య మన గురించి ఆలోచించి ఆలోచించి సగం అయిపోయారు. అవునవును, చొక్కాలు కూడా లూజ్ అయిపోయాయని పిన్ని చెప్పింది. కుటుంబ పెద్దగా మీ బాధ్యత నాదే కదమ్మా, ఆలోచించక తప్పుద్దా? మరీ అంతగా ఆలోచించకండి బాబాయ్, ఆరోగ్యం పాడవుద్ది. నా ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మీ గురించి ఆలోచించేది ఎవరమ్మా? మరీ ఆరోగ్యాలు పాడు చేసుకునేంత ఆలోచనలు వద్దులే బాబాయ్. వద్దన్నా మావయ్య మన గురించి ఆలోచించడం మానేయట్లే వదినా. ఆయన అభిమానం అలాంటిది. బాగా చెప్పావమ్మా, బాగా చెప్పావు. అవును, స్వామీజీ పంపించిన ఆ కంకణాలు కట్టుకున్నట్లేదు. కంకణాలు పంపించిన విషయం మీకెలా తెలుసు బాబాయ్? అంటే ఇంట్లో ఇంతమంది గురించి ఆలోచించిన నాకు ఈ చిన్న విషయాలు తెలియకుండా ఉంటాయమ్మా. స్వామీజీ పంపించిన కంకణాలు కదా బాబాయ్, మంచి టైం చూసి కట్టుకోవాలి. మంచి పనికి మంచి ముహూర్తం ఏముంటుందమ్మా? మంచి పనులకి మంచి ముహూర్తాలు చూడాలి బాబాయ్. ఈ లోపు ఎటువైపు నుంచి ఏ ఆపదొస్తుందో అని నా భయం నాదమ్మా. ఆపద బయట నుంచి రాదులే బాబాయ్, పక్కనే ఉంటుంది. పక్కనంటే ఎవరి గురించమ్మా? అరే ఎందుకు బాబాయ్ గారు, పక్కనే అంటే మన నీడలా ఉంటుంది అంటున్నా. ఓహో, నీడ గురించా? మరి మీ గురించి అనుకున్నారా? మేలిమి బంగారం లాంటి వారు మీరు. అలాంటిది మీ గురించి అనడానికి మాటలు ఎలా వస్తాయి బాబాయ్? అమ్మా, నా మీద మీకు మాత్రం నమ్మకం ఉంది. సంతోషం అమ్మా, చాలా సంతోషం. నా మాట విని త్వరగా కంకణాలు కట్టుకోండి అమ్మా. తప్పకుండా బాబాయ్. రాహుకాలం వెళ్ళిపోయి దుర్ముహూర్తం అలా దాటిపోగానే కట్టుకుంటాం. అయినా మా గురించి ఎంత శ్రద్ధ బాబాయ్ మీకు. తండ్రి లాంటి వాడిని కదమ్మా, బిడ్డల గురించి తండ్రిగాక ఇంకెవరు ఆలోచిస్తారు చెప్పు? మా మీద మీకున్న ప్రేమకి ఏడుపొస్తుంది బాబాయ్. నీకే కాదు వదినా, నాకు కూడా. అమ్మా, మరి ఆ కంకణాలు దుర్ముహూర్తం దాటిన తర్వాత చూస్తానులే బాబాయ్. రానందిని, ఇది బాబాయ్ అన్నప్పుడల్లా గుండెల్లో బాంబు పేలినట్టుగా ఉంటుంది. ఇక మన వల్ల కాదు. వామ్మో, బాబాయ్ ఆ కంకణాలు కట్టుకోండని అంత శ్రద్ధగా చెప్తున్నాడేంటి నందిని? అదే వదినా నాకు అర్థం కావడం లేదు. 1కి 10 సార్లు కంకణాలు కట్టుకోండి అంటున్నాడంటే ఏదో ఉంది.
ఏందలుడు గంజి బట్టిన ఖద్దరు చొక్కాలా పోయి నలిగిపోయిన సిరుగు చొక్కాలా తిరిగి వచ్చావే? నాకొచ్చే కోపానికి ఎక్కడోళ్ళని అక్కడ ఏసి పారాలనిపిస్తుంది మావా. కోపాలు రోషాలు మనకు పనికిరావాళ్ళుడు. అలా చెప్పే చేతకాని వాడిని చేస్తున్నావు. బండెడు అన్నం తినే భీముడు కూడా కథ వదిలిపెట్టి గైట పట్టుకున్నప్పుడు కూడా ఉన్నదే తిన్నాడు అల్లుడు. అలా అని బండెడు తినలేడని కాదుగా. మన వెనకటోళ్ళు మనకు నేర్పించింది నేర్చుకోమంది కూడా అదే అల్లుడు. పరిస్థితిని బట్టి మనము మారాలి. గుద్దితే గుద్దుకోకుండా పడుకోబెట్టే ఈ చేతులతో బ్రతిలాడుకోవటం ఏంది మావా? నా కర్మ కాకపోతే. ఆకులో అంత సున్నం వేసి ఇవే అంటే ఐటాకులో అంత సున్నం ముద్ద పెట్టించిందట. అట్టా ఉంది నీ వ్యవహారం. మీసం మెలిపెట్టాల్సింది, తొడ కొట్టాల్సింది ఇక్కడ కాదు అల్లుడు, బరిలో. ఆస్తుల కోసం అంతస్తుల కోసం ఇక్కడ వాడాల్సింది బుర్ర కాదు. బుర్ర పెంచితే ఆయాసం తప్ప ఇంకేం మిగలదు. వాడుతూనే ఉన్నాగా, ప్రయోజనం ఏది? విత్తనం వేయగానే మొక్క రాదు కదా అల్లుడు. ఇది అంతే, శాంతం సహనం, ఆ తర్వాతే ఫలితం. ఇలా శాంతం సహనం అంటూ పోతే చివరికి కాషాయం కమడంతో కాశీ యాత్ర ఖాయం. అసలు నీ బాధ కారణం ఏంది అల్లుడు? వాళ్ళని ఆ దారాలు కట్టుకోనమ్మా అంటే అదని ఇదని కారణాలు చెప్తున్నారు తప్ప ఆ దారాలు కట్టుకోవటం లేదు. ఆ స్వామీజీ చెప్తే తప్ప కట్టుకునేలా లేదు. మంచిగా నటిస్తుంటే మరీ పనికిమాలిన వాళ్ళకి కనిపిస్తున్నాను మా వాళ్ళకి. అల్లుడు, తేనె తొట్టకి పొగ వెయ్యాలి గాని రాయి వేయకూడదు. ఇంత చిన్న విషయానికి అంత ఆవేశం ఎందుకు అల్లుడు? ఇది చిన్న విషయం ఏంటి మావా? దారాలు కట్టుకోమని చెప్పడానికి ఇప్పుడు ఆ స్వామీజీని ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఎందుకు తెస్తాం అల్లుడు? ఈ మాత్రం దానికి ఆ స్వామీజీ రావాలా ఏంటి? చెప్పాల్సిన వాళ్ళతో చెప్పిస్తే వాళ్లే కట్టుకుంటారు. మావా, పని వద్దంటావా? ఈ మొహం పెట్టుకొని పోతే ఏ పని అవ్వదు. కాస్త కళావిహీనంగా పెట్టు. అద్దె దివాలా తీసిన షావుకారు కూడా ఇలా మొహం పెట్టడు. ఇదే మొహంతో పదాలుడు. ఎక్స్క్యూజ్ మీ. మీరా? ఏంటండి లోపలికి పిలవరా? రండి, కూర్చోండి. థ్యాంక్ యూ. బాగున్నారండి? బాగున్నానండి. మీరు? నాకేమండి, బాగున్నాను. ఏంటి ఎవరు కనిపించట్లేదు? బయటికి వెళ్ళారు. హోహో, మంచి టైంకి వచ్చానన్నమాట. అదే అందరూ ఉంటే మీరింత ఫ్రీగా మాట్లాడలేరు కదా అని. అయినా మాట్లాడడానికి ఏముందండి, ఎవరన్నా మాట్లాడొచ్చు. ఏంటి సడన్ గా ఇలా వచ్చారు? అదేంటండి రమ్మని ఎందుకు ఇలా వచ్చారంటున్నారు? రమ్మన్నానా? నేనా? ఎప్పుడు? అయ్యో బాబోయ్, అలా అనేసారేంటండి? ఒకసారి ఫోన్లో ఏం చెప్పారో గుర్తు చేసుకోండి. అయ్యో సరే సరే సరే, రండి టీ తాగి వెళ్తారు గాని. గుర్తొచ్చిందా? ఇంటికి పిలిచి టీ ఇవ్వరా అంటే రండి అన్నాను. అందుకే వచ్చానన్నమాట. టీ కోసమా? కాదు, మీకోసం. అంటే మీ చేతి టీ తాగినట్టు ఉంటుంది, మిమ్మల్ని చూసినట్లు ఉంటుందని వచ్చాను. వచ్చే ముందు ఒక ఫోన్ చేయాల్సింది. ఏ
అత్తయ్య వాళ్ళు కూడా ఉంటే బావుండేది కదా అని. టీ పెట్టడం మీకు రాదా? రాదంటే చెప్పండి, దగ్గరుండి నేనే మీకు నేర్పిస్తాను. లేదు లేదు, నాకొచ్చు. వచ్చినప్పుడు ఇంతసేపు ఇలా కూర్చోబెడతారా? అరే, అర్ధరాత్రి ఫైట్ చేసి మరీ నన్ను కాపాడిన మనిషి ఇంటికొచ్చాడే. కొంచెం చిక్కగా, చక్కెర తక్కువగా, కాస్త ప్రేమగా ఓ టీ తెచ్చిద్దామని లేకుండా ఏంటండి మీరు? మొత్తానికి నా చేతి టీ తాగాలని ఫిక్స్ అయి వచ్చారన్నమాట. అలా అనకండి, నేనేదో టీ కోసం వచ్చాను అన్నట్లుంది. అన్నీ మీరే అనుకుంటే ఎలా? మీరనడం మొదలు పెడితే నేననుకోవడం మానేస్తాను. మీతో మాట్లాడడం కష్టమే. ఎదురుగా మీలా అందమైన అమ్మాయి కూర్చుంటే మూగవాడికి కూడా మాటలొస్తాయి. ఉండండి, టీ తెస్తాను. హలో, ఫస్ట్ టైం ఈ చేతి టీ తాగబోతున్నాను. మర్చిపోవాలన్నా మర్చిపోకూడదు. టీ టీ అండి. అంత మర్చిపోలేని విధంగా టీ అంటే టీ పొడి బదులు కారం పొడి వెయ్యాలేమో. నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. ఓకే. చెప్పు మామయ్య, ఎవరు నీకు అడ్డం పడుతోంది? స్వామి ఇచ్చిన కంకణాలు కట్టుకోండమ్మా అంటే ఏదేదో కారణాలు చెప్పి మన సావిత్రి అడ్డం పడుతుంది అల్లుడు. ఆ ఇంట్లో మీకు అనుకూలం ఎవరు? ఇంట్లో మాకు అనుకూలం అంటే మా అల్లుడు ఒక్కడే మా మాట బాగా వింటాడు. అలాగైతే వాడిని తీసుకుని రండిరా. వశీకరణంతో మన వశం చేసుకుందాం. ఎప్పుడు వాళ్ళిద్దరూ బయటికి వెళ్లేవాళ్ళు. ఈరోజు ఆయన్ని కూడా బయటికి తీసుకెళ్లారంటే నా మనసేదో కీడు శంకిస్తోంది నందిని. ఇప్పుడు ఆయన ఏం చేస్తారోనని భయంగా ఉంది నందిని.